ఆ కుక్కను ఎత్తుకో టాస్క్ అదే. ఎత్తుకోలేను నేను. పైన కింద ఊపు ఉమ్మగాడి తోవ. అమ్మ బాబాయ్ లైక్ చేస్తా. ఫ్యాన్ నక్క నీకు. అమ్మ బాబాయ్. ఓకే ఓకే గాడ్ బ్లెస్. నీ అందానికి సీక్రెట్ ఏంటో చెప్పండి. పొద్దున్నే లేచి స్నానం చేయవు. అందరిని ఇలా ఉంటారు ఏంటి? మాటగా చెప్పు ఏడుతూ. ఏంది కెమెరామెన్ దొరుకుతున్నట్టుంది. ఊపు 5 నిమిషాలు ఊపు. 5 నిమిషాలు అంతే ఊపితే పోతావు. మంచి పౌడర్ రాసుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టారు. మంచి పౌడర్ రాసుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టారు. పాలు తాగాలి పాలు తాగాలి. నువ్వు తాగేది కదా కా కొత్త చెప్పు. కెమెరామెన్ గోపితో సిల్లి శ్రీ విద్య. సునీల్ అండి. నా పేరు గోపి. ఆగిపోయింది బండి. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా నీకు? ప్రాణాల మీద ఆశ ఉందండి నాకు. ఎంత వయసు వచ్చినా బేబీలో ఉండాలంటే ఏం చేయాలి? పాలు తాగాలి పాలు తాగాలి. నువ్వు తాగేది కదా కా కొత్త చెప్పు. ఏజ్ లో ఎదగకూడదు. పాల పేక పెట్టుకోవాలి పాల పేక పెట్టుకోవాలి. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. 2 బ్రైట్స్ వేసుకోవాలి. అవునా చండి ఒకసారి పాకు చూపి అక్క మాకు ఎలా పాకుతారు. తమ్ముడు చెప్పు. టాస్క్ చేయాలి కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతే టాస్క్. అమ్మ బాబాయ్ మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టాలి. పుట్టు నువ్వు వెనకాల పుట్టు. ఆన్సర్ చెప్పు. అలా ఎలా ఉంటుంది? అందుకండి టాస్క్ చేయాలి ఆన్సర్ చెప్తా నేను. మంచి పౌడర్ రాసుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టారు. మంచి పౌడర్ రాసుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టారు. అలా జాన్సన్స్ బేబీలో ఏం కాదు. ఇంకోటి పట్టి పట్టి పట్టలే. తొందరగా ఎంత బాగుంది బాబోయ్. టాస్క్ చేసింది చెప్పి ఆన్సర్ చెప్పే. టాస్క్ చేసింది బాయ్స్ చేయాలి గర్ల్స్ కాదు టాస్క్. ఈమె బాయే. టాస్క్ ఏంటంటే మ్యారీ మీ స్టెప్ ఉంది కదా పడుకొస్తారు. అలాగే అబ్బాయి ఊపు 5 నిమిషాలు ఊపు. 5 నిమిషాలు అంతే ఊపితే పోతావు. ఊపు పైన కింద ఊపు ఉమ్మగాడి తోవ. అమ్మ బాబాయ్. అక్కడ ఊపు అక్క ముందు. బంగారం డైలాగ్ చెప్పు సరే. బంగారం ప్రేమగా చెప్పు బాధ. ఒకటి చెప్పనా? చెప్పు. చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది కానీ ఫోన్ వస్తుంది. చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది. బాధగా చెప్పు ఏడుతూ. వాటర్ రాట్లే అక్క. అక్క కాదమ్మా చిన్నపిల్లని. చిన్నపిల్ల చెప్పు. చెప్పు. చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది అలాగే నా ప్రేమకి నువ్వు ప్రేమ పంచితేనే కదా నీకు అర్థమవుతుంది. ఏంది కెమెరామెన్ దొరుకుతున్నట్టుంది. బేబీ అని పేరు పెట్టుకోవాలి. నీ అందానికి సీక్రెట్ ఏంటో చెప్పండి. నా అందానికి సీక్రెటా? అందానికి నా అందానికి సీక్రెటా? పొద్దున్నే లేచి స్నానం చేయవు. అందరిని ఇలా ఉంటారు ఏంటి? ఇలా ఉంటారు కాదు నువ్వు చెప్పు. నీకు చెప్పు. మంచిగానే చెప్తున్నా. పొద్దున్నే లేచి స్నానం. ఆల్ క్లియరా? ఆల్ క్లియర్. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? రైట్కి వెళ్తే సిద్ధార్థ పివి సిద్ధార్థ కాలేజ్. చెప్పు తమ్ముడు చెప్పు. మిట్ట మధ్యాహ్నం అయితే పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు దేని మీద ఉంటాయి? క్లాక్ మీద ఉంటాయి. దోమ సెక్కడం అంటే ఏంటి? దోమ సెక్కడం అంటే దోమలతో సెగడం. అంతేగా అంతేగా. దూమ అంటే దూమారా, సెగటం అంటే సెగటం. రెండు కలిపితే దూమ సెగటం. 10th క్లాస్ చదువుకోలే? తెలుగు రాదా? తెలుగు రాదు. హిందీ మే బోలు. అంటే అది దూమా సెకట్ కహతే హై. దాన్నే చెప్పు. ఇంగ్లీష్ లోనే చెప్పు. ఇట్స్ కాల్డ్ దూమా సెకట్. సరే నీ గురించి హిందీలో 1 minute చెప్పు. టెల్ అబౌట్ యువర్సెల్ఫ్. మై సెల్ఫ్ యూసుఫ్ 1 minute. జంపలు అక్కడ జారమిట్ట పాట ఉందా? అదొక లిరిక్ పాడు ప్లీజ్. నేను జడేస్తా చూడు. జంపలు అక్కడ జారు మిఠాయా? నువ్వు జడేసుకున్నావు నచ్చలా ఎవరికి తీసి
నా గురించి నా పేరు యూసఫ్, ఎన్నిసార్లు చెప్పాలి? సరే అంకుల్ దగ్గరికి వెళ్ళి పిల్లడా ఆ కుక్కను ఎత్తుకో, టాస్క్ అదే. ఎత్తుకోలేను, అందుకే ఆ కుక్కను ఎత్తుకోమన్నా. అదే నిన్ను ఎత్తుకోలేను. కెమెరామెన్ ఎత్తుకో. కెమెరా పట్టు. నేను పట్టుకుంటాక కెమెరా ఆయన నీకు ఇస్తాడు. కెమెరామెన్ ఎత్తుకో, అదే టాస్క్. నేను ఎత్తుకోవాలి ఇప్పుడు. వద్దు అమ్మా. మహేష్ బాబు సమంతాన్ని ఎత్తుకున్నాడు. మహేష్ బాబుకి సమంత ఏమైంది? పెళ్ళైంది. ఏది రైమింగ్ సార్? సమంత పొట్టిగా అయింది. ఇంకోటి అయింది. దగ్గరికి వచ్చే చెప్పు. క్వశ్చన్ కి దగ్గరికి వచ్చే చెప్పు. క్వశ్చన్ గా ఆన్సర్ గా ఆన్సర్ ఏం చెప్పాలి? నువ్వే చెప్పే ఆన్సర్. ఏం చెప్తారు? ఏమైంది? నేను వెళ్తా మరి, వాకౌట్ చేస్తా. చెప్పు చెప్పు చెప్తే మేము పంపించేద్దాం. సరే ఆన్సర్ ఏంటంటే బరువు అయింది. టీవీ మొత్తం తిరిగాను, కనపడుతుందని చూసాను కానీ ఎక్కడ కనపడలేదు. అవునా? 3 రౌండ్స్ వేసిన అక్కడ. ఆ, అక్క బ్లెస్సింగ్స్ నువ్వు ఇస్తావని నేను తీసుకున్నాను. పర్లేదు. ఏ పిల్లలు ఎవరు? అక్క నాతో మాట్లాడక టికెట్ చెప్పండి. పెట్టుకొని మరీ వచ్చా నేను. చెప్పండి. ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటారు ఈ టికెట్కి. ఆ? టికెట్ డబ్బులు ఇవ్వమంటారా? ఇస్తావా అక్క? నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. ఒక ఫ్లైట్ టికెట్ కొని అక్క. ఫ్లైట్ టికెట్, హెలికాప్టర్ అయితే సరిపోద్ది, ఫ్లైట్ అయితే సరిపోద్ది. హెలికాప్టర్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి బొమ్మ హెలికాప్టర్లు. వదిలే అక్క. సరే నీ మా ప్రతాప్ మళ్ళీ దానికి డీజిల్ పోయించలేవు నువ్వు. వీడియోలు అన్ని చూస్తున్నారా? అస్సలు వల్ల మామూలు Like చేస్తా. ఫ్యాన్ అక్క నీకు. అమ్మ బాబాయ్ ఓకే ఓకే గాడ్ బ్లెస్. చూస్తా టిక్ టాక్ లో మొత్తం నీవే ఉంటాయి అక్క, నవ్వలేక చస్తా అసలు. అవ్వ చాలా సంబంధం ఆమె చేసేస్తారు. లైక్ చేస్తున్నారా? మామూలు లైక్ Share చేస్తున్నారా? ఎన్నిసార్లు లైక్ కొట్టినా ఒక లైకే కొడుతుంది దాని మీద. షేర్ చేయనక్క. సబ్స్క్రైబ్ చేస్తున్నారా? సబ్స్క్రైబ్ చేశాను కాబట్టి నీ వీడియోలు వస్తున్నాయి. గంట బిల్ కొడుతున్నారా మరి? కంపల్సరీ కొడతా అసలు. రోజు కొడితే భక్తి పెరిగిద్ది మీకే. అవునా? శ్రీదేవి అక్కకి పెద్ద ఫ్యాన్. శ్రీవిద్య అక్కకి పెద్ద ఫ్యాన్. పీవీపీ మొత్తం తిరిగా అక్క, నీ చుట్టూ తిరిగి అసలు ఏడ దొరకట్లేదు నువ్వు. నేను అక్కడ పని చేయను. బయట రండి. ఏం చెప్పాలి? నేను అడిగింది చెప్పాలి. ఎన్టీఆర్ డాన్స్ చేస్తే ఏమైంది? ఎన్టీఆర్ డాన్స్ చేస్తే ఏమైంది? కాళ్ళు నొప్పులు వస్తాయి. కాదు ఇంకోటి వస్తాయి. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకోటి వస్తాయా? అరుపులు కేకలు వస్తాయి. మీరు చెప్పండి. బాగుంది. ఆ, పర్లేదు కూర్చోచ్చు. సీట్ తీసుకోండి. గౌరవం వద్దండి. కాళ్ళు నొప్పులు వస్తాయి. ఎన్టీఆర్ డాన్స్ చేస్తే ఏమైంది? ఏమైద్దా? టీవీ అన్నది మ్యూజిక్ వచ్చి కాదు రాంగ్ చెప్తే నాకు రైడింగ్ వాళ్ళ ఆటో. ఆటో తాళం సరే అవసరం ఎగితే నడుపుకుంటా. పడుకోండి. అమ్మా నువ్వు కెమెరామెన్ ఆగాదు పేరు ఫోన్లో చూస్తా. కెమెరామెన్ నేను చెప్తా. కెమెరామెన్ గోపితో సిల్లి శ్రీ విద్య. నా పేరు గోపి. అంతే కదన్నా, నీ మాట్లాడేటప్పుడు నేనే చెప్పాలి. తిప్పు రైడర్ గా తిప్పు చెప్తా. పట్టుకో స్టార్ట్ అయింది. అమ్మా నువ్వు కొడితే వెళ్ళిపోతావు, కిందకి వెళ్ళిపోతావు, తిరిగిపోద్ది. లే లే పట్టుకో. కెమెరామెన్ శ్రీ విద్య మాట్లాడడం ఆగిపోయింది బండి. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా నీకు? ప్రాణాల మీద ఆస్తుందండి నాకు. ఏమవుతుంది? ఆయన పేమెంట్ అవుతుంది. డాన్స్
చేస్తే ఏమనిపిస్తుంది?